మనోహరి, ఏం చేస్తున్నావు? ఎందుకు పిల్లల్ని వాటర్తో తడుపుతున్నావు? అమర్, ఇది కూడా హోలీ అమర్. రెయిన్ డాన్స్ లాగా పిల్లలు ఎంజాయ్ చేస్తారు కదా. పిల్లలు ఎంజాయ్ చేయట్లేదు, పానిక్ అవుతున్నారు. ముందు ఆపు. యాదమ్మా, మోటార్ ఆఫ్ చేయి. ఇప్పుడు ఎలా మనోహరి? అయినా మనం కూడా గుర్తుపట్టలేకపోతున్నాం. రణవీర్ ఎలా గుర్తుపడతాడు? రణ్వీర్, మళ్ళీ ఎందుకు వచ్చావు? వేరే ఏదైనా ఐడియా ఉంటే చెప్పు మనోహరి. నా వల్ల అయింది నేను చేశాను రణ్వీర్. నా దగ్గర ఇంక మిగిలిందేం లేదు. అమర్ చూడకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో రణ్వీర్. అంజు పాప కోసం వచ్చాను, తనను తీసుకెళ్లకుండా వెళ్ళను. మనోహరి ఆంటీ, మీరేంటి హోలీ ఆడకుండా ఇక్కడే నిల్చున్నారు? ఎవరు పాపా నువ్వు? నేను యాదమ్మా, అంజుని. రండాంటీ, హోలీ ఆడుకుందాం. అబ్బా, నాకు నడు నొప్పిగా ఉంది. నువ్వు వెళ్ళి ఆడుకో. రణ్వీర్ అంకుల్, మీరేంటి అంకుల్ ఈ వేషం వేసుకున్నారు? నన్ను ఎలా గుర్తుపట్టావు అంజు? మిమ్మల్ని నేనెందుకు గుర్తుపట్టలేను? మీరు నాకు బాగా తెలుసు కదా. వెతుకుపోయిన తీగ కాలికి తగలడం అంటే ఇదే చంబా. అవును, రణవీర్ ఏం వెతుకుతున్నాడో ఆ పిల్లే రణవీర్ని పట్టుకుంది. లేడి పిల్ల సరాసరి పులి నోటికి చిక్కింది. ఏంటి అంకుల్, ఏమైంది? ఏం లేదు పాపా. నేను చెప్తున్నాను కదా, నువ్వు బాధపడుకో, రా. భయపడుకో, రా. ఇదేంటి ఆర్మీ వెహికల్ వస్తోంది? రణవీర్ సార్ దొరికిపోతారేమో. మీరేంటి ఇలా వచ్చారు? నేనే రమ్మన్నాను సార్. ఎందుకు రాతోడు? అంటే రణవీర్ సిటీలో దిగాడు కదా సార్, పిల్లల్ని పండగకు పిలిచారు.
వాడి వలన పిల్లలకి ఏ హాని జరగకూడదని సెక్యూరిటీగా వాళ్ళని పిలిపించాను సార్. గుడ్ జాబ్ రాథోడ్. బయట వాళ్ళెవరూ లోపలికి రాకుండా చూసుకోండి. ఓకే సార్. వెళ్ళండి. మీరు కానివ్వండి. రణవీర్, ఏంటి చూస్తున్నావు? ఎత్తుకళ్ళు. రండి అంకుల్, హోలీ ఆడుకుందాం. ఆ, ఆ, రండి అంకుల్. పర్లేదమ్మా అంజు. అంజు, కొంచెం దాహంగా ఉంది. నువ్వు వెళ్ళి వాటర్ తీసుకొస్తావా? సరే. అంజు, ఎక్కడికి వెళ్తున్నావు? అది అంకుల్ కి వాటర్ తీసుకురావడానికి వెళ్తున్నాను. ఏంటి? వాటర్ డాడీ. ఓకే ఓకే, త్వరగా రా. రణవీర్, తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో.